కృష్ణ 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 ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇప్పుడు తన మేడ మీదకి రావడం నేను చూశాను. మరి ఎట్టెళ్ళుంటుంది? మనం తన కోసం త్వరగా వెతకాలి. కింద జరిగే పూజ పూర్తిగా అయిపోయే లోపలే నువ్వు తన్ని టెర్రస్ పైకి తీసుకువెళ్ళు. అలాగే తన్ని కింద తోసేయాలి. ఇంకొకటి గుర్తు పెట్టుకో, ఎవ్వరికి కూడా అనుమానం రాకూడదు. అందరికీ ఇదే అనిపించాలి, కృష్ణ చనిపోవడం ఒక యాక్సిడెంట్ మాత్రమే అని. ఇస్ దట్ క్లియర్? నువ్వేం కంగారు పడకు జయరాణి, నేను చూసుకుంటాను. గుడ్. ముహూర్త సమయం మించిపోతోంది. పూజ ప్రారంభించమంటారా? పంతులు గారు, గంగ ఇంట్లో కడుగు పెట్టింది. నాకేమనిపిస్తుందంటే తులసమ్మ ఆ శాలిగ్రామ దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించారని. సరిగ్గా చెప్పావు నువ్వు. మమ్మీ, నేనిప్పుడు పూజలో కూర్చోలేను. నేను వెళ్ళి గంగతో మాట్లాడాలి. తను ఇక్కడి నుండి వెళ్ళిపోకుండా తనని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది మమ్మీ. అంత సులభంగా ఒప్పుకోదు కదా తను. అలాగే సగర్, నువ్వెళ్ళు. ఇక్కడంతా నేను చూసుకుంటాను. అలాగే విను, ఈసారి నువ్వు తన్ని ఒప్పించాల్సిందే, సరేనా? వెళ్ళు. కృష్ణ కృష్ణ నా రూమ్లో దాక్కొని గంగ కోసం వెయిట్ చేస్తానని చెప్పింది. గంగతో పాటు నేను రూమ్లోకి రాగానే తను కూడా బయటికి వస్తానని చెప్పింది. ఇకప్పుడు మేమిద్దరం కలిసి గంగను ఒప్పిస్తాం తను ఇక్కడే ఉండేలాగా. కృష్ణ పట్టుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,